హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చేసిన షాపింగ్ అయితే ఇది. ఒకసారి చూడండి, చిన్నగా పెడతా. మొత్తం ప్యాకింగ్ అనేది ఏం లేదు. నాకు మెయిన్గా కావాల్సింది ఏది అనేది మొత్తం తీసుకున్న, కుకింగ్కి సంబంధించి అన్నీ. సో మీకు నేనైతే ఒక లిస్ట్ పెడతా కింద డిస్క్రిప్షన్లో. మీరు ఏ కావాలో అది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ లిస్ట్లో ఉన్నాయే కావాలి అని ఏం లేదు. సో నాకైతే మెయిన్ అనిపించినాయి అవన్నీ తీసేసుకున్నా. షాపింగ్ అయితే చేసినా కానీ అన్నీ ప్యాకింగ్ చేయడమే చాలా కష్టమైపోయింది. మొత్తానికి ప్యాకింగ్ అయిపోయింది. ఇంకా మా పాప చూడండి ఆడుతుంది, ఎట్లా ఆడుతున్నా. అన్నీ వేకేషన్ ప్లేస్ అయితే రెడీ అయిన పోతుంది. కార్లో పోతుంది. ఎటు పోతున్నామా? కార్లో పోతుందట అన్నయ్య. కార్ అని చెప్తుంది. ఎక్కడికి రా అమ్మో? ఎక్కడికి వెళ్తున్నావు? ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. ఎటు పోతున్నాం? బుయ్యా? ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. బుయ్ డోర్ తీయబడుతుంది కార్. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ ఇంటి దగ్గర నుంచి 1 అవర్ పడుతుంది ఎయిర్పోర్ట్కి. సో ఆల్రెడీ 5 వరకు అక్కడ ఉన్నాం అనుకున్నా, కాకపోతే లేట్ అయింది. 6 అయింది ఇప్పుడు. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ వెళ్ళి వెయిట్ చేస్తున్నారు. సరే స్టార్ట్ అయిపోదాం. జై బోలో గణేష్ మహారాజ్కి జై. బాయ్, పోతున్నాం. బోయ్ బోయ్ బాయ్ చెప్పరా. వెళ్తున్నామా? ఎటు పోతున్నాం? బోయ్ పోతున్నాం. పోతున్నాం. థ్యాంక్ యూ. రైట్ మరి. థ్యాంక్ యూ. కలుస్తా. ఓకే పైన ఉందా? బాయ్. వెళ్తారయ్యా? స్టార్ట్ అవుతారా? సరే బాయ్. అవునా, ఇంక రాలే. సరే రైట్ మరి. డిమా బాయ్. మంచిగా చదువుకో, మంచిగా ఆడుకో క్రికెట్. బన్నీ బాయ్ రా. Bye. Mau? Go. Go ah. Baju. Chalo, ఎంత ఇంకా. చలో మామ ఇంకా. ఏమైంది? చలో బాయ్. బాయ్ జాగ్రత్త. బాయ్ బాయ్. ఎంజాయ్ చేయండి. రైట్ రైట్. నేను వచ్చేసరికి అందరు పెళ్ళిళ్ళు ఇంకా అయిపోతాయి. పెళ్ళి అయిపోతాయి, వీడు ఒక్కడే మిగులుతాడు. నువ్వు కూడా ఆడికెళ్ళి ఒక తెల్లామని పట్టుకొని రా. ఓకే డన్. రైట్ బాయ్. కరిష్ని పాప బాయ్. బాయ్ బాయ్. అక్కడ మనం అవును. జాగ్రత్త ఉంటుందా? ఇక టైం అయింది, లోపలికి వెళ్ళిపోతున్నా. ప్రతిసారి మనం వచ్చి ఇక్కడ నుంచి అందరికి సెండ్ ఆఫ్ ఇచ్చినాం, కానీ ఫస్ట్ టైం నాకు అందరూ మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ నాకు సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. కొంచెం వెరైటీ అనిపించింది. సో ఫస్ట్ జర్నీ ఫ్లైట్ జర్నీ అవుతుంది మనది. సో డైరెక్ట్ ఇంటర్నేషనల్ జర్నీ చేసేస్తున్నాం. చూద్దాం
ఎక్స్పీరియన్స్ కొంచెం ఎగ్జైటింగ్ ఉంది. ఎట్లుంటుందో ఎక్స్పీరియన్స్ చేద్దాం. కొత్త ప్రయాణం, న్యూ లైఫ్, న్యూ జర్నీ, ఇంకా చూడాలి న్యూ కంట్రీ ఎట్లుంటుందో. పెద్ద లైన్ అవుతుంది ఇంకా, అందుకే అయినా తొందర అని వచ్చినాం. నేను కానీ ఓకే లైన్ అవుతుంది, నో ప్రాబ్లం. టైంకి అంతా సెట్ అయిపోతుంది. అదే లోపలికి వెళ్ళినాక వన్స్ ఇక్కడ నుండి చూస్తే వెరైటీ ఉంది. ఎప్పుడు ప్రతిసారి అక్కడ ఆగి నేను అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చిన. సో ఈసారి నేను ఇక్కడున్నా. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళి సెక్యూరిటీ చెక్ అదంతా కంప్లీట్ చేసుకుందాం. ఫస్ట్ ఈ బ్యాగ్స్ అన్నీ చెక్ ఇన్ చేసేయాలి. ఇక్కడ ఎమిరేట్స్ పెద్ద లైన్ ఉంది, నాది ఎమిరేట్స్ ఫ్లైట్. సో ఇది అయిపోయిన తర్వాత లగేజ్ ఎక్కువైంది యాక్చువల్గా, మళ్ళీ తీసి మళ్ళీ అన్నయ్య వాళ్ళకి ఇచ్చేసి లోపలికి వెళ్ళినా. సో ముందే మీరు కరెక్ట్ లగేజ్ చెక్ చేసుకోండి. ఇది సెక్యూరిటీ చెక్ మొత్తం అన్నీ తీసి అందులో పెట్టి చెక్ చేయాలి. సో అయిపోయింది, ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది. ఫస్ట్ టైం కదా, మస్తు కన్ఫ్యూజ్ అయింది. అంటే అన్ని లగేజ్ తీసి పెట్టి లగేజ్ ఎక్కువైంది యాక్చువల్గా. చూద్దాం. వెళ్ళిపోతున్నాం ఇప్పుడే లోపలికి. ఇంకా డైరెక్ట్ ఫ్లైట్లోకి వెళ్తుంది. ఇది ఇట్లా బ్రిడ్జ్లా ఉంది, బయటికి కనబడట్లేదు. అన్ని ఫ్లైట్స్ వచ్చినాయి, చూద్దాం ఎట్లా ఉంటుంది. మనకి ఫైనల్గా ఫ్లైట్ ఎక్కేసిన. సో ఇంకా వెళ్ళి మన ప్లేస్ ఎక్కడో చూసుకొని కూర్చున్న తర్వాత నెక్స్ట్ ఇంకా ఏముందా కొంచెం వీడియోస్ తీద్దాం. బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఈ సీట్లు కానీ అన్నీ మంచిగా ఉన్నాయి. నాకైతే విండో సీటే, నేను సీట్ బుకింగ్ చేసుకోగానే విండో సీట్ బుక్ చేసుకున్నా. సో ఎట్లయినా ఫస్ట్ జర్నీ కాబట్టి సీట్లో తెచ్చి కూర్చున్నాం. మన ముందున్న డిస్ప్లేలో మొత్తం డీటెయిల్స్ తెలుస్తున్నాయి, ఎక్కడ నుండి ఎక్కడి వరకు వెళ్తున్నాం, ఎంత దూరం వెళ్ళాలి అనేది, ఎంత టైం పడుతుందని. సో ఇంకా అందరైతే రిలాక్స్ అయిపోయారు అప్పుడే. సో ఇంకా ఇట్లుంది విండో సీట్ నుంచి అయితే మనకు వ్యూ డైరెక్ట్ ఎగ్జాక్ట్ అక్కడ ఉన్నాం. ఇంకా మన వాళ్ళకి ఫోన్ చేసిన, ఎక్కి చూపించిన ఎట్లుంది అనేది. వెళ్తురంట ఇంటికి. సో ఇక మనమైతే ఒకసారి టీవీలో ఏమన్నా చూద్దాం. ఎంటర్టైన్మెంట్ మూవీస్ అయితే ఉన్నాయి. సో చాలా మూవీస్ ఉన్నాయి, మన తెలుగు మూవీస్ కూడా ఉండే. చూసిన మంచి సినిమా చూద్దాం తినేటప్పుడు అని. ఇంకా అయినా హెడ్సెట్ అయితే ఇచ్చిండ్రు ఒకటి, ఇదే అది హెడ్సెట్. సో బాగానే పనిచేసి ఉండే. ఓకే మరి అంత అని చెప్పలేం కానీ పర్లేదు. సో ఇక ఇన్స్ట్రక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో సీట్ బెల్ట్ ఇట్లా పెట్టుకోవాలి ఏంది అనేది అంతా చెప్పిండ్రు. సో ఎమిరేట్స్ ముందు చూపిస్తున్నా మనకు. సో స్టార్ట్ అవడానికి చాలా టైం పట్టింది వెళ్ళి కూర్చున్నాక. Baggage, including laptops, should be stowed in the overhead lockers, or use the space under the seat in front of you. Please fasten. ఈ అసలు కథ ఇప్పుడే ఉంది. మొత్తం రన్వే మీదకి వచ్చేస్తుంది. ఒక్కసారి రన్వే మీద ఎక్కిందంటే ఇంకా స్పీడ్ పెంచుతాడు ఒకటేసారి స్పీడ్ వెళ్ళి టేక్ ఆఫ్ చేస్తాడు. ఇంకా కొంచెం స్పీడ్ పెంచగానే మస్తు భయమైంది, ఏంది ఇట్లా ఇంత స్పీడ్ వెళ్తుంది అని. అదే స్పీడ్లో ఒకటేసారి వెళ్ళిపోయాడు స్మూత్గా, మంచిగా అనిపించింది. ఎమిరేట్స్లో ఏంటంటే చిన్నపిల్లలతోటి ట్రావెల్ చేసిన వాళ్ళకు ఫోటో తీస్తారు మంచిగా. సో వాళ్ళకు మెమరీగా గుర్తుండిపోతుంది అని చెప్పి. సో ముందు చూసిన, నా ముందు 2-3 పిల్లలు ఉండే, వాళ్ళకి తీసిండ్రు. సో నేను కూడా అడిగిన, నన్ను కూడా తీస్తారా అని చెప్పి. సరే ఓకే నో ప్రాబ్లం అని చెప్పి తీసిండ్రు. ఇంకా నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ మెమరీగా నాకు కూడా ఇది ఒకటి గుర్తుండిపోతుంది. సో నన్ను కూడా తీసి ఇచ్చిండ్రు. చూడండి ఎట్లుందో, బాగుండే. మంచి అప్పటికప్పుడు అది రీల్ కడిగిచ్చినట్టు మనం ఫోటో ఇచ్చిండ్రు, మంచిగా ఉంది అది. సో ఇంకా మా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ మెమరీ. మన ఫ్లైట్లో వైఫై కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రీ వైఫై అయితే ఓన్లీ వాట్సాప్ జస్ట్ మెసేజ్లు పోతాయి. ఇంకా ఎక్కువ కావాలి వీడియో కాల్స్ అది అంటే ఇట్లా
$10 కట్టాలి US. సో మనకి ఎందుకు లైట్ తీసుకున్నాం. ఈ లోపు చూస్తే ఫుడ్ కూడా వచ్చేసింది. సో ఫుడ్ వచ్చేసి మనకి వెజ్ ఆర్ నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ చెప్పిన, సండే కదా చంపినాం. ఇక మంచిగా అన్నీ ఇచ్చిండ్రు, అన్ని వెరైటీస్ ఇచ్చారు. ఫుడ్తో పాటు డ్రింక్స్ కూడా ఉన్నాయి, కూల్ డ్రింక్స్ కానీ అన్నీ. సో మనమైతే రెడ్ వైన్ తీసుకున్నా ఒక గ్లాసు. సో చూద్దాం, ట్రై చేద్దాం ఎట్లుంటుందని చెప్పి. ఇంకా బిర్యానీ అయితే మటన్ బిర్యానీ ఇచ్చిండ్రు. ఇంకా స్వీటు అది అన్నీ, పికెలు ఇంకేదో ఉంది, అన్నీ ఉన్నాయి. సో మ్యాంగో పికెల్ కూడా ఇచ్చారు. సరే అని చెప్పి పక్క కట్టి ఇంకా వైన్ స్టార్ట్ చేసినాం. చీర్స్. చూద్దాం. గాల్లో సిట్టింగ్ చేసినాం ఫస్ట్ టైం. ఫస్ట్ జర్నీ గాల్లో సిట్టింగ్ మామూలుగా ఉండేది విత్ స్టఫ్. బాగుండే. ఫుడ్ అయితే సూపర్ ఉంది. ఎమిరేట్స్ అంటే ఎమిరేట్సే ఫుడ్ సూపర్. చేతిలో వైన్ గ్లాస్ పట్టుకొని ఇటు చూస్తే మంచి ఆకాశం, మంచి వ్యూ కనిపిస్తుంది విండో నుంచి. ఎప్పుడు కింది నుంచి చూడడం కానీ పైనకి వచ్చి చూడడం ఇదే ఫస్ట్ టైం. సో ఇంకా సరే సినిమా చూద్దామని చెప్పి చూస్తే మన భగవంత్ కేసరి బాలయ్య సినిమా కనిపించింది. మీరు ఎవరైనా బాలయ్య ఫ్యాన్స్ ఉంటే జై బాలయ్య అని కామెంట్ చేయండి. ఇక సినిమా చూస్తూ మిగిలిన వైన్ తాగేసి మంచిగా బిర్యానీ తిని ఫుల్గా లాస్ట్కి ఒకటి స్వీట్ కూడా ఉండే, అది కూడా సూపర్ ఉంది టేస్ట్ అయితే. మంచిగా తినేసి ఇక కొద్దిసేపు పడుకున్నట్లా. బాత్రూమ్కి వచ్చినప్పుడే మస్తు చిన్నగా ఉంది ఇది. ఇట్లా ఉంటుంది ఇక్కడ. మనం నియర్ టు దుబాయ్ వచ్చేసినాం. ఇంకొద్ది సేపు అయితే దుబాయ్లో దిగిపోతాం. సో విండో నుంచి చూసేసరికి మంచిగా అన్నీ కనిపిస్తున్నాయి. వ్యూ, సముద్రం కనిపిస్తుంది, షిప్పులు కనిపించినాయి. ఇంకా కొద్ది ముందుకెళ్ళినాక బుర్జ్ ఖలీఫా కూడా ఫ్లైట్ నుంచి కనిపించింది. కాకపోతే ఇందులో వీడియోలో మీకు కనిపిస్తుందో లేదో. ఇంకా నాకు దుబాయ్లో ఇప్పుడు దిగిన తర్వాత 19 hours లేవర్ ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు. సో దుబాయ్ కనెక్ట్ అనే ఆప్షన్ ఉంది ఒకటి. సో అదైతే నేను చూస్ చేసుకున్నా. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మరి అది అప్లికేబుల్ అవుతుందా లేదా తెలీదు. నేను మెయిల్ చేస్తేనైతే అవ్వలేదు అని చెప్పిండ్రు. ఒకవేళ అప్లికేబుల్ అయితే మాత్రం బయటకు వెళ్ళి షాపింగ్ చేద్దామని అనుకుంటున్నా. లేదంటే ఇంకా దుబాయ్లో వెయిట్ చేయాల్సి వస్తుందేమో. చూద్దాం ఏం జరుగుతుందో. ఫస్ట్ అయితే దిగి ఒకసారి ఎమిరేట్స్ హెల్ప్ డెస్క్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు డీటెయిల్స్ ఏందనేది. సో ఇంకోసేపు అయితే మనం ల్యాండ్ అయిపోతున్నాం, దగ్గరకు వచ్చేసింది. ఫైనల్గా సేఫ్గా ల్యాండ్ అయినాం దుబాయ్లో మొత్తానికైతే. ఇంకా బయటకు వెళ్తే ఎంత టైం పడుతుందో చూద్దాం. ఇంకా బాగా అనిపించింది ఫస్ట్ ల్యాండింగ్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు. అందరూ దిగంగా ఆలస్యం కథం టక్కన లేసి అందరూ సామాన్ తీసేసుకుంటారు. ఓలా లగేజ్. దుబాయ్లో అడుగు పెట్టినాం. ఇక్కడ ఉంది హెల్ప్ డెస్క్, ఒకసారి అడుగుదాం. మరి మనకు హోటల్ స్టే ఇస్తారా, కాంప్లిమెంటరీ లేదా, టికెట్ బుక్ చేసేటప్పుడే చేయాలంట. మనకు ఆప్షన్ అంతా ఐడియా లేదు. చూద్దాం ఒకసారి ఏమంటారు. తీసుకున్న ఆన్ అరైవల్ 12,500 పడింది. యాక్చువల్గా కాంప్లిమెంటరీ ఇవ్వాలి దుబాయ్ కనెక్ట్ నుంచి 8 hours ఎక్స్ట్రా లేవర్ ఉంటే. కాకపోతే వీళ్ళు ఇవ్వట్లేదు. ఇంకా బుక్ చేసుకున్న 12,500 పడింది వీసాకి ఆన్ అరైవల్ అయితే. సో ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాం. చూద్దాం, దుబాయ్ ఎక్స్ప్లోర్ చేద్దాం.